కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో భవిష్యత్తులో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు వీర మహిళలు. తొలి రోజు నుంచి పార్టీ కోసం పాటుపడిన వారికి అధినేత గుర్తింపిస్తూ విశాఖలో 3 రోజుల పాటు కార్యకర్తలకు కేటాయించడం అదృష్టమని తెలిపారు. ఇక సేనతో సేనాని సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సేనతో సేనాని కార్యక్రమ భారీ బహిరంగ సభకైతే వీర మహిళలు తరలివచ్చారు. అదేవిధంగా ఏపీ తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున అయితే జన సైనికులు వీర మహిళలు తరలి రావడం జరిగింది. ఏ విధంగా సాగాయి మరి మనతో పాటు మాట్లాడేందుకు వీర మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా మహిళల కోసం, కార్యకర్తల కోసం, కేడర్ కోసం సమయాన్ని కేటాయించారు. ఏమనిపిస్తుంది? జనసేన అంటేనే జనం కోసం జనసేన పార్టీని స్థాపించారు. అటువంటి జనసేన పార్టీ మీద ఎవరైనా బురద జల్లడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనేది తెలియచేయడానికి ఈ రోజు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి మా సేనాని చెప్పిన మాటనే ఆజ్ఞగా శిరసావగించి ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అందరూ. మీరు చెప్పండి, ఏం జరుగుతుంది అసలు ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో మీ జనసేనాని ఇచ్చేటువంటి సందేశాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇంత మంచి సమావేశాన్ని కార్యకర్తల కోసం తీసుకురావడం అండి చాలా గొప్ప అవకాశం అండి. మేము గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా నిన్న ఒక మాట చెప్పారు. ఈసారి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లోని నేను ఒక రోజు ఉండి భోజనం చేస్తాను అని అనడం చాలా గర్వకారణం అండి. ఒక నాయకుడు సామాన్య కార్యకర్త ఇంటికి వచ్చి బస చేస్తాను అనడం, ఒక రోజు ఉంటానని అనడం నిజంగా మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నామండి. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? జన సైనికులు వీర మహిళలు ముఖ్యం, వాళ్ళే బలం అనుకొని, వాళ్ళే సర్వం అనుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం చేసే కార్యక్రమంగా ఈ పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇస్తారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోరాటం నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది, నాతో కలిసి రావాల్సిన వాళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే రండి అని చెప్పి ఒక పిలుపుకోవడం జరిగింది. పార్టీ కోసం కష్టపడడానికి జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మేము తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం. సేనాని అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రియాశీల వాలంటీర్లుగా చాలా మంది పనిచేశారు. అందులో మేము కూడా ఉన్నాం. ఈ క్రియాశీల వాలంటీర్లు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ యొక్క ప్రతిఫలం ఎంతో మందికి 5 లక్షల చెక్ రూపం ద్వారా దానికి అర్హత ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు పోయిన వాళ్ళకి కూడా క్రియాశీల సభ్యత్వం ద్వారానే వాళ్ళందరికీ అమౌంట్ అందడం జరిగింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమ ఉన్నటువంటి ఇతర కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి జన సైనికులు కూడా ఈరోజు అయితే విశాఖపట్నం తీసుకురావడం, వాళ్ళందరితో స్వయంగా జనసేనాని మమేకం అవడం పట్ల కార్యకర్తల్లో ఒక ఉత్సాహం, జోష్ నిండుకుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.